ఆయనకి ఏముందంట, బాబానే ఉన్నాడు. అంటే ఆ ప్రతిబింబంలో ఎవరున్నారు, అంతా బాబానే. బాబా తప్ప మాస్టర్ గారికి ఇంకేం కనిపించదు. అలా ఎప్పుడైతే ఉన్నామో ఆయన బాబా అంతటి వాడైపోయాడు కదా. అదే మనకి ఇక్కడ బాబా మనకు కూడా చెప్తున్నారు అన్నమాట. అలాగే బాబా చెప్తున్నారు, అసలు మానవుడు జన్మకొచ్చింది దేనికి, సద్గురు కృపతో మృత్యువుని జయించడానికి. మళ్ళీ జన్మ లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే ఒక్క గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. అయితే ఆ గురువుని కూడా ఎలా సేవించాలి, ఆత్మనిష్ఠుడైన గురువుని సేవించాలి. ఎవరిని బట్టే వాళ్ళని కాదు. ఇప్పుడు చెప్తున్నాం కదా గురువులు అయిపోతామా, అస్సలు కానే కాదు. ఏ మాత్రం అహంకారం ఉన్నా, చెప్తున్నా ఉన్న భావం ఉన్నా అది ఉపయోగం లేకుండానే పోతుంది కదా. కాబట్టి ఏది చెప్తున్నా ఇది నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చెప్తున్నా అన్న భావం ఉండాలి. కానీ 10 మంది కోసం చెప్పామంటే అది మళ్ళీ పుణ్యం కాస్త పాపంగా మారుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ మాస్టర్ గారు కొట్టుతున్నారు. కాబట్టి ఎవరిని పట్టే వాళ్ళని సేవించొద్దు, ఆత్మనిష్ఠుడు తత్వదర్శి అయిన గురువునే సేవించమని చెప్పి బాబా చెప్తారన్నమాట. తర్వాత బాబా దగ్గర బాబు సాహెబ్ జోగ్ అని చెప్పి ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక రోజు బాబాని అడుగుతాడు. బాబా మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట, బాబా నన్ను ఇంకా ఆయన అంతటి వాడిని చేయలేదే, శిష్యుణ్ణి చేస్తానంటాడు కదా అని చెప్పి అనుకుంటాడు. అనుకోగానే బాబా అంటాడు, వీడు నా స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు అంటాడు. అంటే మనం కూడా అడుగుతాం, బాబా నాకు ముక్తినివ్వా, లేకపోతే ఇంకోటి. అదేంటంటే ఇది అనుకుంటాం. కానీ అది రావాలంటే ఎన్ని గుణాలు ఉంటాయో మనలో, దుష్ట సంస్కారాలు అవన్నీ పోవాలి కదా. ఆ గురువు దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ పోగొట్టే ప్రయత్నం ఆయన చేస్తాడు అన్నమాట. అందుకనే ఈ బాబు సాహెబ్ జోగ్ కి కోపం ఎక్కువ అంట. ఆయన రోడ్డు కాంట్రాక్టర్ గా పనిచేసేవాట. కోపం ఎక్కువ, ఈ వర్కర్ల మీద అరుస్తూ ఉండేవాడు, బాగా కోపం ఎక్కువ. అయితే ఒకరోజు ఆ కోపం పోవాలి కదా, ఈయనకి మనలో ఉన్న బలహీనత గుర్తిస్తే కదా అది పోయేది. అయితే ఒక రోజు బాబా ఆయన అడుగుతాడు అనమాట, లక్ష్మీ వా అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు బాబా అంటాడు. మళ్ళీ అడుగుతాడు, లేవు బాబా. మళ్ళీ అడుగుతాడు. ఇట్లా 10 నిమిషాలకు ఒకసారి బాబా అడుగుతూనే ఉంటారు. ఈయన లేవు లేవు అంటుంటారు. ఇంకా ఒక మన పిల్లలకి 2వ సారి చెప్తుంటేనే కోపం వచ్చింది కదా మనకి. అక్కడ బాబా కాబట్టి అడిగింది ఒక 5-6 సార్లు నెమ్మదిగా చెప్పాడు. ఇంకా 7వ సారి 8వ సారి ఏం చేశాడు, లేదంటుంటే ఆయన గొంతు చించుకున్నా అంట. బాబాయ్ అన్నాడు, మెల్లగా చెప్పచ్చుగా, ఎందుకంత గొంతు చించుకుంటావు అన్నాడు. అంటే ఎంత ఓర్పుగా ఉండాలి మనం. అంటే ఫస్ట్ సారి ఎలా చెప్పామో అన్ని సార్లు అలానే చెప్పాలట. అది ఓర్పు. అంటే ఈ గుణాలు ఏమి మనలో లేకుండానే నీ స్థితి నాకు ఇవ్వాలంట, ఒక ముక్కే కదా ఆ స్థితి. ఎట్లా స్థితి, ఆయనకున్నంత ఓర్పు మనకు రావాలి, ఆయనకున్నంత ప్రేమ రావాలి, దయ, క్షమ, ఈ గుణాలన్నీ రాకుండా ఆయన స్థితి ఇవ్వమంటే ఎట్లా కుదురుతుంది, కుదరదు కదా. కాబట్టి ముందు బాబా అందరినీ